అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం సార్. నమస్కారం వలి గారు. చందు గారు, కౌంటింగ్ రోజున మళ్ళీ హింస చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోంది. ఎందుకంటే ఓటమి పూర్తిగా వాళ్ళకి అవగతం అయిపోయింది, తాము ఓటమి చెందుతున్నామని. సో ఆ రోజున మరింత హింస చేసేందుకు, కౌంటింగ్ ప్రక్రియ కూడా సజావుగా జరగకుండా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. నిన్న కౌంటింగ్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో కూడా మీరు అడ్డంగా వాదించాలి, ఈ రూల్ ఇట్లా ఉంది, ఆ రూల్ ప్రకారం నడుచుకుంటానంటే కుదరదు. సో ప్రత్యర్థుల్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఏదైనా మీరు బాగా వాదించే వాళ్ళు అక్కడ కూర్చోండి అని చెప్పి ఆయన అన్నారు. అంటే శిక్షణ కార్యక్రమంలో ఎవరైనా అట్లా అంటే సహజం. కానీ వైసీపీ నాయకుడి ఇళ్లలో ప్రస్తుతం పెట్రోల్ బాంబులు దొరుకుతున్నాయి పోలీసుల తనిఖీల్లో. అంటే కౌంటింగ్ రోజు ఏదో జరగబోతోంది. పోలింగ్ రోజు ఏం జరిగిందో చూసాం, ఆ తర్వాత రోజు ఎలాంటి గందరగోళం జరిగిందో మనం చూసాం, దాడులు జరిగిందో చూసాం. సో కౌంటింగ్ రోజు అంతకు మించి జరగబోతుందని చెప్పి ఒక అనుమానం అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో ఉంది. ఏమంటారు సార్? డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అంటే బీహార్లో ఒకప్పుడు ఈ సంస్కృతి ఉండేది. అది దాటి ఎల్లలు దాటి రాష్ట్ర సరిహద్దులు దాటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు కనపడుతుంది. ఇప్పుడు వైనాట్ 175ని మీరు వెళ్ళినప్పుడు బటన్ నొక్కి పథకాలు ఇచ్చినప్పుడు ఎందుకు ఇంత హరిబరి అవటం? సాక్షాత్తు అధికార పార్టీ మంత్రి అంబటి రాంబాబు గారు మీకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ మీద, పోలీసుల మీద ఎగనిస్ట్గా నాకు రిగ్గింగ్ జరిగింది, 6 బూతులను ఎలక్షన్ రీపోలింగ్ ఆదేశించిందని హైకోర్టుకి వెళ్ళటం అంటే ఒక రకంగా ఓటమిని అంగీకరించినట్టే. ఎవరు పోలీసులు? మీరు అపాయింట్ చేసిన పోలీసులు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ. ఎలక్షన్ కమిషన్కి ఎగనిస్ట్కి వెళ్తే అది 324 ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది. వలి గారు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళ చేతిలో వెళ్ళిపోతారు. అవును, వాళ్ళు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్షన్ డ్యూటీకి వేస్తారు, లూప్ లైన్ ఉన్నాళ్ళు కూడా తీసుకొచ్చి. అదే సమయంలో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా, ప్రభుత్వానికి ఫేవర్గా ఉండే వాళ్ళని కనుక వాళ్ళు విశ్వసిస్తే వాళ్ళు మార్చేస్తారు, ఎలక్షన్ ఎన్నికలకు దూరం చేస్తారు, ఓకే, వేరే విధులు పెడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు సాక్షాత్తు ఎవరైనా కానీ ఒక రకంగా ఈ ఎలక్షన్ హోరాహోరీ. ఎవరు అనుకున్నట్టు ఆయన అనుకున్నట్టు వైనాట్ 175 అనే పరిస్థితి లేదు, వీళ్ళు కూటమని అనుకుంటే 140, 150 వేసే పరిస్థితి లేదు. హోరాహోరీలో లిటిల్ మార్జిన్, ఆ 3% ఓటు, ఇదే ఆ సైలెంట్ ఓటింగే ఇలా భవిష్యత్తు నిర్ణయించబోతుంది. ఓకే, అది ఎగనెస్ట్గా గవర్నమెంట్కి ఎగనెస్ట్గా పడిందనేది మనకు అవగతం అవుతుంది. అది జీర్ణించుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకమైన ఫలితాలు వస్తే కనుక సో ట్రెండ్స్ గంటకి తెలిసిపోతూ ఉంటుంది. అంటే ఎటువైపు ప్రజలు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. సో అలాంటి ట్రెండ్ తెలిసిపోయే ఆ సమయంలో ఏం జరిగే అవకాశం ఉంది? అలాంటి అనుమానం ఏమైనా ఉందా? సో విపరీతమైన హింస జరిగే అవకాశం ఉందని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒకటే అండి, 81.66% ది బెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ ఇండియా ఈ 7 విడతల్లో. రేపు 1వ తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, 4వ తారీఖు కౌంటింగ్ ఇది అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ విధి అయిపోయింది. ఇకపోతే ఏంటంటే మీరన్నట్టు 7 నుంచి స్టార్ట్ అవుద్ది ఎలక్షన్. హోరాహోరీ, ప్రతి రౌండ్కి హోరాహోరీ ఉంటుంది. ఇదేమో ఈజీ కాదు ఎవరికి కూడా. హోరాహోరీ పోర్లో ఎవరైనా కానీ 3% ఇదితోనే బయటపడతారు ఇక్కడ. ఓకే, అది కూటమికి ఎడ్జ్ ఉంది. ఇదే సమయంలో అధికార పార్టీకి మేము కావాలి, మళ్ళా గెలవాలనే ఆలోచన వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది? మీరు అన్నట్టు బాంబులు బయటపడుతున్నాయి. చివరికి పోలింగ్ స్టార్ట్ అయినప్పుడే ఒక లేడీ మీద మనం చూసాం, మాచర్లలో గొడ్డలతో దాడి చేశారు. అవును, ఏజెంట్ని ఉండండి, టీడీపీ ఏజెంట్ని. ఆ తర్వాత 10 అన్నాబుతుని శివకుమార్ గారు ఓటర్ మీద కొట్టాడు, ఓటర్ తిరిగి కొట్టాడు. అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇకపోతే అంబటి రాంబాబు గారు చేతులు ఎత్తేసారు, ఒకవైపు రోజా గారు చేతులు ఎత్తారు, ఒకవైపు తాడిపత్రుల ఇన్సిడెంట్, ఇంకొక వైపు మన పులపర్తి నాని చంద్రగిరి ఆ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే 1వ తారీఖు లోపు 2600 మందికి కేసులు పెట్టాలా? ఇప్పుడు వరకు మీరు పెట్టింది 400 మంది, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయండి అని పోలీసులకి ఆదేశాలు తయారు చేసింది ఎలక్షన్ కమిషన్. ఓకే, వాళ్ళు అహోరాత్రులు కష్టపడుతున్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది అరెస్ట్ కాల. ఇకపోతే పిన్నెలకి ఆ నియోజకవర్గం వెళ్ళకూడదు, మీరు అశాంతి కలిగించొద్దు, మీరు నర్సాపేటకే ఆ కౌంటింగ్ కేంద్రానికి పరిమితం అవ్వండి అని చెప్పారు. ఎక్కడెక్కడ ఉద్వేగమైన భరిత ఇది మీరు క్యాటర్ని ఇచ్చేస్తే మిమ్మల్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే ఏంటంటే ఆయన ఎస్పీకి ప్రతిరోజు కూడా పల్నాడు అక్కడ ఎస్పీకి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. మిగతా కేసుల్లో కూడా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అన్నప్పుడే కనిపించాడు ఆయన సమాజానికి. అంటే 3 కేసుల్లో కూడా 307 కూడా ఒక సిఐ పెట్టాడు, నా మీద హత్యా ప్రయత్నం చేశాడని. ఇక ఏంటంటే ఎమ్మెల్యేకి ప్రివిలేజ్ ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు కూడా ఏంది కఠినమైన ఇబ్బందులు విధించి తన నియోజకవర్గం తన వెళ్ళకూడదంటే ఇంకా చూడండి
మాచర్లో నువ్వు ఎంటర్ కావడానికి వీల్లేదు, ఓన్లీ పోలింగ్ కేంద్రం వరకే. అక్కడ కూడా విద్వేగమైన భరిత నీ యొక్క పాస్పోర్ట్ని గురజాల కోర్టులో సబ్మిట్ చేయమన్నారంటే ఇక అర్థం చేసుకోండి. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఎమ్మెల్యే కూడా, ప్రతి అధికార పార్టీ వాళ్ళు కూడా ఓరావరి పోర్లు దేనికైనా తెగించి ముందుకెళ్ళే పరిస్థితి. అంటే సార్ ఇప్పుడు పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత రోజు కూడా ఇన్ని దాడులు, ఇంత హింస జరిగిందంటే సో అప్పటికే అర్థమైపోయింది అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఓడిపోతున్నాం అని చెప్పి? ఆ భావన డెఫినెట్గా వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు 140 ఇన్సిడెంట్స్ జరిగినాయి సార్ ఒక 13 తారీఖే. ఓకే. ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా 90 బెటాలియన్ నుంచి ఇంకో 30 బెటాలియన్లు ప్రత్యేకంగా పిలిపించింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు విజయం సాధించినా ఇంకొక 15 రోజుల పాటు ఆ రాష్ట్రంలో ఉండాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే. కేంద్ర నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ సమస్యలన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అధికార యంత్రం సజ్జలు చెప్పినట్టు ఇక్కడ జరగదు. ఇక్కడ ఏంటంటే సజ్జల కాలం ఉద్వేగభరితంగా మాట్లాడినంత మాత్రాన మా చేతిలో అంటే ఆయన మాటలో కనిపిస్తుంది అంటారా ఫ్రస్ట్రేషన్? అది కనపడుతుంది. ఆయన ఆవేదన మనకు అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే అసలుకి వైనాట్ మాకే భయం లేదు, సింహం సింగలం అన్నప్పుడు ఇన్ని ఉద్వేగమైన సజ్జల గారు, విజయసాయి రెడ్డి గారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఒకవైపు రోజా గారు నిర్వేరు. ఆయన అంటారు 600 గెలుపు మనదే, 9వ తారీఖు విశాఖలో ప్రమాణ స్వీకారం, అంత దాంట్లో ఏం డౌట్ లేదని చెప్పేసి అంటాడు. తప్పలేదు సార్, ఎవరు ఆశ వాళ్ళకు ఉండొచ్చు సార్. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి, ఆ కళలు సార్థకత చేసుకోవడానికి ప్రయత్నం చేయమని. అది ఎవరి చేతిలో ఉంటుంది? ఇక్కడ ప్రజల చేతిలో ఉంది. విఘ్నులైన ప్రజలు ఎప్పుడు లేని విధంగా 2.9% ఓటు ఎక్కువ మంది వేశారు. ఓకే. తన రాష్ట్ర భవిష్యత్తు సరిగ్గా లేదు. తన స్థలం మీద వారసత్వంగా మీకైనా వలి గారు, నాకైనా మా తల్లిదండ్రుల నుంచి ఒక ఆస్తి ఉంటుంది, అరెకరమో ఎకరమో పొలం. అది నాది కాదు, నా దాని మీద ఇంకొకరు పెత్తనం అన్నప్పుడు జీర్ణించుకోలేరు. అంతే కదండి. అక్కడ ఆ నేలలో పుట్టి పెరిగి ఆ నేల మట్టి వాసన చూసినడివి అది నాది కాదంటే ఎంత ఫీలింగ్ ఉంటుంది? ఆ కసి. ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీవ్ర ప్రభావం చూపించిందంట. డెఫినెట్గా చూపించింది. ఎందుకంటే ఇదేంట్రా బాబు, నా పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఏందనేది భావన కావచ్చు, రాయి మీద ఫోటోలు కావచ్చు, సరిహద్దులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కాదు కదా. గత ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు పరిపాలించినాయి, ఇంత నియంత్రితంగా చేయలేదు కదా అనే భావన కలిగి 46 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ సరౌండింగ్ నుంచి కావచ్చు, తర్వాత చెన్నై నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి 46 లక్షల ఓట్లు చాలా కీలకం. ఓకే. సింపుల్ సార్, మీకు స్ట్రాటజీగా చెప్తా వలి గారు. ఇది అందరికి తెలియని అంశం ఏంటంటే మనకి 2019లో ఓటింగ్ 49.95%తో అధికారంలో 150 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే 1,55,88,569 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ ప్లేస్లో ఎవరికి వచ్చింది? టీడీపీకి 1,23,04,668 ఓట్లు. అంటే ఎంత మార్జిన్ అండి? 33 లక్షల ఓట్లు. ఓకే. 33 లక్షల ఓట్లు తేడాతో టీడీపీ అధికారం కోల్పోయింది. టీడీపీ 39.1%, అంటే 40% కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత 17,36,811 ఓట్లతో 6.78తో జనసేన ఉన్నది. ఇక్కడ విడిగా పోటీ చేయడం వల్ల అక్కడ ఆయన బెనిఫిట్ అయ్యారు. మార్జిన్ 33 lakhs. ఓకే. ఇప్పుడు 46 లక్షల ఓట్లు ఎప్పుడు ఓటైన వ్యక్తి ఇక్కడ ఈసారి ఓటైపోతే నేనున్నా చనిపోయినట్టేనే భావన కలిగి అక్కడికి వెళ్ళారు. ఓకే. ముఖ్యంగా యంగ్స్టర్స్ 16 లక్షలు ఓట్లు వచ్చినాయి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఓకే. 18 నుంచి 35 లోపు కూటమికి సాలిడ్గా పడినాయి సార్. అంటే యువత ఓట్లన్నీ కూటమి వైపు అంటారు. డెఫినెట్గా పడినాయి. అదే సమయంలో మహిళలకి కొంత ఆయన పడింది. ఎస్సీలో 80% ఆయన పడిన వాట వాస్తవం. ఈ హోరావరి పోరులో 65 నుంచి 68 సీట్లతో అధికార పార్టీ కన్ఫర్మ్ అయిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో టీడీపీ 80 నుంచి 85 సీట్లు. టీడీపీకి ఏదో ఒక్క టీడీపీ, జనసేన, బీజేపీ సపోర్ట్ లేకుండా వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో 17 సీట్లతో పవన్ కళ్యాణ్ గారు వస్తాడు, అది అడుగు పెట్టబోతున్నాడు. ఇక బీజేపీ 3 సీట్లు, అంటే 20 సీట్ల సహకారంతో 85తో కలిపి 106 సీట్లతో కూటమి అధికారం రాబోతుంది. ఓకే. సో ఇప్పుడు కౌంటింగ్ రోజు ఏంటి, ఎలాంటి చర్యలు అవసరం అంటారు? డెఫినెట్గా మీరు చెప్పినట్టు వల్లి గారు, చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే. ఎలక్షన్ కమిషన్ రూల్స్ విరుద్ధంగా ఎవ్వరు కూడా పోకూడదు. వాళ్ళు సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉంటారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎటువంటి ఉద్వేగమైన ఈతలు, బాంబులు వేసుకోవటాలు ఏమి ఉండవు. మొత్తం కేంద్ర బలగాలతో పహారాలో ఉంటుంది. ఒకవేళ అలా చేయాలనుకుంటే వాళ్ళ జీవితంలో బయటికి రాను. ఈ ఎలక్షన్స్ అంత కఠినంగా ఉంటాయి. ప్రభుత్వ ఆస్తుల భంగం కలిగించిన, ఎటువంటి విధ్వంసకర కార్యకలాపాలు చేపట్టినా డెఫినెట్గా జీవితాంతం కోర్టు. పోలింగ్ రోజు కూడా అలాంటి పరిస్థితి ఉంది కదా సార్, అయినా దాడులు జరిగినాయి కదా, హింస జరిగింది కదా. అంటే ఇది ఆల్రెడీ సెంట్రల్ ఫోర్సులన్నీ కూడా పసిగట్టి
అదనంగా 30 దళాలను పంపించినాయండి. ఓకే. దాదాపు వాళ్ళు ఎక్కడికెక్కడ సమస్యాత్మక గ్రామంలో, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పహారా కాస్తారు. ఓకే. ఇటువంటి వ్యక్తులు ఉద్వేగభరితంగా రెచ్చగొట్టేవాళ్ళు, బాంబులతో కానీ కొడవళ్ళు, కత్తులతో ఇలా బెదిరించి మళ్ళా అధికారం రావాలనుకుంటే ఎలక్షన్ కమిషన్ అనేది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, ఈ దేశంలో 7 విడతలు జరిగే ఎలక్షన్లో దేశం మొత్తం చూసుకుంటారు కదా. అవునవును. వాళ్ళ చేతిలో 324 ఆర్టికల్ ఒలిగారు. అది రాజ్యాంగంలో 280 ఆర్టికల్ ఆర్థిక కమిషన్ ఏర్పడింది, పవర్స్ ఉంటాయి. అట్లనే 324 ఆర్టికల్ ప్రకారం అది ఎలక్షన్ కమిషన్ రూల్స్ వాళ్ళ చేతిలో ఉండాల్సిందే. కోడ్ అయిపోయేదాకా ఓకే. వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. కౌంటింగ్ పకడ్బందీ అయిపోయేదాకా చర్యలు అయితే ఉంటాయంటారు. 100% పకడ్బందీ. ఎవరు కూడా ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదు. మీకు నిజాయితీగా ఓటేశారు, అయిపోయింది మీ బాధ్యత. ఇక ఇది రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది, అదే సమయంలో కేంద్ర నిఘా వర్గాలది, ఇక్కడ సమర్థవంతమైన పోలీసులది. ఓకే. ఒకవేళ అధికార పార్టీ ఇలా చేసి ఎలా అధికారం దక్కించుకుందామంటే అది కుదరదు. ఎస్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.